హాయ్ గాయస్, ది రివ్యూ ఆఫ్ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం. నాకున్న బాధలు ఎలా మరవాలి, నా ఫేస్ లో ఎప్పుడు నవ్వొస్తుంది, ఇలా అన్ని బాధలు ఉన్నాయి నాకు. సరిగ్గా ఆగస్ట్ 23న మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమా రిలీజ్ అయింది. సినిమా ట్రైలర్ చూస్తే కామెడీగా ఉంది కదా, పోయి చూద్దామని పోయి చూసిన 2.5 గంటలు నవ్వి 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 నాకున్న బాధలన్నీ మర్చిపోయి నవ్వుతూ అట్లా బయటకు వచ్చిన. సో సినిమా ఎలా ఉంది ఏంటనేది రివ్యూలో మాట్లాడుకుందాం. దానికంటే ముందు వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రావు రమేష్ గారే మెయిన్ లీడ్ అయ్యా. రావు రమేష్ గారికి వైఫ్ క్యారెక్టర్ లో ఇంద్రజ గారు, కొడుకు క్యారెక్టర్ లో అంకిత్ కొయ్య అండ్ హీరోయిన్ గా రమ్య పసుపులటి. సో తండ్రి కొడుకుల మధ్య కామెడీ సీన్స్ ఉంటది, మామూలు ఉండదు. ఇదొక్కటే కాదు, చాలా చోట్ల కామెడీ ఉంటుంది భయ్య. మొత్తం కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమా. సినిమా స్టోరీ సింపుల్. రావు రమేష్ గారికి ఖర్చులకి సిగరెట్ తాగడానికి అంత డబ్బులు అయితే తన వైఫ్ ఇంద్రజ గారు ఇస్తుంటారు. సో సిగరెట్ ఎక్కువ తాగడం వల్ల నేను నీకు డబ్బు ఇవ్వాలని చెప్తుంది. రావు రమేష్ గారి దగ్గర చిన్న ఫోన్ ఉంటుంది భయ్య. ఇంకా అప్డేట్ అవ్వాలి అని చెప్పేసి తన కొడుకు అయిన అంకిత్ కొయ్య స్మార్ట్ ఫోన్ కొనిస్తాడు. ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా మారుస్తాడు భయ్య తన ఫాదర్ ని. అలాగే తన అకౌంట్ లో రావు రమేష్ గారి బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పడుతుంది. సో డబ్బులు ఎవరు వేశారు, ఎలా వచ్చింది, అండ్ ఆ డబ్బులతోటి ఏం చేశారు అనేది స్టోరీ. కామెడీ ఎక్కువ చూపించారు. సో మనం కామెడీని ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మాత్రం పక్కా సాటిస్ఫై అవుతాం. సో మస్తు కామెడీ ఉంటుంది ప్రతి చోట, అసలు నాన్ స్టాప్ గా నవ్వుతూ ఉంటాం. రీసెంట్ టైంలో ఇలాంటి కామెడీ సీన్స్, ఈ టైప్ ఆఫ్ సినిమా అది చాలా రోజులైంది చూసి. కొత్తగా ఉంది నాకైతే. ఆఫ్టర్ మ్యాట్ తర్వాత ఇప్పుడు ఈ సినిమాలో నేను నవ్వుకొని బయటకు వచ్చిన. చాలా ఎంజాయ్ చేసిన నేను. సినిమాకి మ్యూజిక్ కళ్యాణ్ నాయక్, మ్యూజిక్ మస్తు ఉంది భయ్య. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. రావు రమేష్ గారు అయితే నిజంగా ఆయన నట విశ్వరూపాన్ని చూపించారని చెప్పొచ్చు. అంతలా మనకి ఆ క్యారెక్టర్ గుర్తుండిపోతుంది. ఆ కామెడీ ఉంటది కదా, మనం మర్చిపోము, ఇప్పట్లో అయితే మర్చిపోలేము. సో ఆ రేంజ్ లో అనిపించింది నాకు కామెడీ అయితే. సో డైరెక్షన్ కూడా బాగుంది, చాలా బాగుంది సినిమా. వర్తి వాజ్పేయి కామెడీని ఎక్స్పెక్ట్ చేసి సినిమాకి వెళ్ళండి, సాటిస్ఫై అవుతారు. సినిమాకి నా రేటింగ్ 3.5 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. మీకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. సో సినిమాని చూశాక మీకు ఇలా అనిపిందో కామెంట్ చేయండి. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.